వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరः బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా వీక్షిస్తున్నటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులకి 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ 2024 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి సందేహం, రాశి ఫలితాలు ఉన్నప్పుడు ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు ఉండేటువంటి స్థితిగతులను బట్టే కదా మనం తెలియజేసుకునేది. మరి ఇది ఆమోదయోగ్యం కాదు కదా అని అంటారు. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే, ప్రపంచమంతా ఏది ఒకటి అంగీకరిస్తుందో అది కూడా శాస్త్రసమ్మతమే అని చెప్పబడుతుంది. కాబట్టి ప్రపంచమంతా 2024 సంవత్సరం నూతన సంవత్సరంగా భావిస్తూ ఉన్నప్పుడు మనము కూడా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులని మాత్రమే మనం అంచనా వేసుకుని ఈ యొక్క గోచార ఫలితాలని మనం తెలియచేసుకునే పద్ధతిని మనం పాటిస్తున్నాం. దీనినే ఆంగ్ల నూతన సంవత్సర గోచార ఫలితాలుగా మనం చెప్పవచ్చు. అయితే నవగ్రహాలలో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి శని, గురు, రాహుకేతుల యొక్క ప్రభావము అన్ని రాశుల మీద ఉండడం చేత గోచార రీత్యా కొన్ని ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే ఎవరి జాతకమైన జన్మజాతకం బలంగా ఉన్నప్పుడు, గోచార రీత్యా శుభ ఫలితాలు లేనప్పుడు, అనగా చెడు ఫలితాలు ఉన్నప్పుడు, జన్మజాతకం బలంగా ఉంది కాబట్టి కొంత అశుభాలు తొలగేటువంటి అవకాశం ఉంటుంది. జన్మజాతకం ఏమాత్రము బాగోలేనప్పుడు గోచార రీత్యా ఎంత బలం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క శుభాలు తక్కువగా జరుగుతాయి. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష పండితుల్ని సంప్రదించి మీ జన్మజాతకాన్ని మరియు గోచార రీత్యా ఉన్నటువంటి రాశి ఫలితాలని బేరీజు వేసుకొని దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని మంచి పరిహారాలు గనక పాటించినట్లయితే దైవబలముతో పాటు ఆత్మశక్తితో మీరు ముందుకు వెళ్ళి ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తారు. ఇంకా మంచి ఫలితాలు ఉన్నప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు పొందడానికి ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి 2024 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయాల్ని క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. గురువు మే 2వ తారీఖు వరకు మేషరాశిలో సంచారం చేస్తూ మే 2 నుంచి 24 సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశిలో సంచారం. శని కూడా 2024 మొత్తం కుంభరాశిలోకి సంచారం జరుగుతూ ఉండడం, అలాగే రాహుకేతులు 1.5 సంవత్సరాల పాటు మీనరాశి, కన్యారాశిలో సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ ఫేజ్ 1 అత్యంత లాభదాయకమైనటువంటి సమయముగా ఈ కుంభరాశి వారికి చెప్పబడి ఉంది. కాబట్టి జాతకరీత్యా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఫేజ్ 1లో ఎటువంటి శుభ ఫలితాలు పొందుతారు అంటే, యోగించేటువంటి శనిగ్రహం లగ్నంలోనే ఉండడం, తృతీయంలో ధనాధిపతి, లాభాధిపతి అయినటువంటి గురువుని శని వీక్షణ చేయడం, అలాగే సప్తమ స్థానం మీద శని వీక్షణ ఉండడం, ముఖ్యంగా వివాహాలు కావాల్సి అనుకునేటువంటి వ్యక్తులకి, ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వివాహాలు చక్కగా జరిగిపోతాయి. అయితే ఇక్కడ ఈ చక్కగా జరిగిపోతున్న దాంట్లో ప్రయత్నం కూడా చాలా బలంగా ఉండాలి. ఎందుకనంటే కొన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దైవానుగ్రహాన్ని పొందినట్లయితే మే 2వ తారీఖు లోపల వివాహం జరిగే అవకాశాలు ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే సోదర సోదరిమల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి మీకు శత్రువులు సైతం కూడా మీకు సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి మే 2వ తారీఖు వరకు ఉంటుంది. ఇదే శత్రువు కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి అంటే ఇదే అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకంగా ఉంటుంది. రూపాయి పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం పొందేటువంటి అవకాశాలు ఈ మే 2వ తారీఖు లోపల ఉన్నాయి. అలాగే ఈ సంబంధించినటువంటి నూనె వ్యాపారస్తులు కావచ్చు, పెట్రోల్ రంగం, డీజిల్ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, అలాగే ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించినటువంటి రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఐరన్ స్టీల్ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వీరికి అందరికీ కూడాను ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. అన్నిటికంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. అయితే నూతన భాగస్వామ్యులు పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. నూతన వెంచర్స్ ఏర్పాటు చేసేటప్పుడు ఫేజ్ 3లో జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ
గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఫేస్ 1 అంతా కూడాను ధనపరముగా మంచి లబ్ధి చేకూరేటువంటి అవకాశం. వివాహానికి మాత్రం కొంత ప్రయత్నం చేస్తే తప్ప వివాహం జరగదు. మిగతా అన్ని రకాలైనటువంటి ప్రయత్నాల్లో లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చక్కగా ఉంటుంది. ఇక ఫేజ్ 2కి వచ్చేసేసరికి గురువు మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఫేజ్ 2 కూడా కుంభరాశి వారికి ఆమోదయోగ్యమైనటువంటి జీవితం అనే ఉంటుందని చెప్పవచ్చు. గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మీ పేరుకి వాల్యూ పెరుగుతుంది. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు అన్ని రకాలైనటువంటి పనులని తమ యొక్క తెలివితేటలతో చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయి. ఫేజ్ 2లో విద్యార్థులకి విదేశీయానం, విదేశీ విద్య లభించేటువంటి అవకాశం ఉంటుంది. బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ధనము విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి కుంభరాశి వారికి ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. సమయానికి భోజనం చేయలేకపోవడం వల్ల మీకు కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. హెరిడిటీగా షుగర్ సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నా అవి ఇబ్బంది పాలయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు, డైట్ పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అంత ఆశాజనకంగా ఉండదు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఫేజ్ 1 ఉన్నంత ఆనందంగా ఫేజ్ 2, ఫేజ్ 3 ఉండకపోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏవైనా కానీ మీరు ప్రాజెక్ట్స్ మీరు అనౌన్స్మెంట్ చేసినటువంటివి పట్టాలెక్కడం కాస్త కష్టతరమని చెప్పవచ్చు. అలాగే గమనించుకున్నట్లయితే బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఫుడ్ సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో ఉన్న వాళ్ళు, కళాశాలల యాజమాన్యం వాళ్ళకి నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే చాలా మంచిది. ఉన్న డబ్బుని పెట్టుబడిగా పెట్టి మళ్ళీ ఇంకా ఏదో జీవితంలో పైకి ఎదుగుదాం అనే దానికంటే కూడా ఈ యొక్క 2024వ సంవత్సరంలో మే 2 నుంచి తనకి సంబంధించినటువంటి విధంగా పెట్టుబడులు పెట్టకుండా ఉన్నదాంతో నడిపించుకునేటట్టయితేనే చాలా గొప్పదిగా ఈ యొక్క 2024 సంవత్సరంలో కుంభరాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వివాహాది సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇక ప్రధానముగా ఈ ఫేజ్ 3 అనేటువంటిది అత్యంత దోషభూయిష్టంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకనంటే అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా కుజ సంచారం సరిగ్గా లేని కారణం చేత రుణ సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ధనానికి లోటు ఏర్పడి అందిన కాడికల్లా అప్పులు చేసే పరిస్థితి కానీ, లేదా మీ దగ్గర మీరు బాగున్నటువంటి విధానాన్ని చూసి మీ దగ్గర అప్పు అడిగే వాళ్ళు ఉంటారు. తద్వారా ఆ అప్పును తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళకి కలుగుతాయి. కాబట్టి అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు రుణపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మే 2వ తారీఖు తర్వాత అక్టోబర్ 21వ తారీఖు కంటే కూడా అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఉన్నత విద్య చేయాలనుకునేటువంటి వారికి నిరాశాజనకంగా ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఉన్నత విద్య, విదేశీయానానికి సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా ఈ అక్టోబర్ 21వ తారీఖు లోపల చేసుకోవడం చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. ఇంకా అన్నిటికంటే కూడా ఆత్మన్యూనత ప్రభావము పెరుగుతుంది. బయట ఏ తప్పు జరిగినా అది నా కోసమే జరిగిందనే భావన, వ్యాకులత, మనోచంచల్యము అనేటువంటిది ఎక్కువగా అక్టోబర్ 21వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా సోదరుని మధ్య విభేదాలు కానీ, అప్పటి వరకు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నటువంటి భాగస్వాముల మధ్య విభేదాలు కానీ, దాంపత్య విభేదాలు కానీ కలిగే అవకాశం అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు, నియమాలు కనుక పాటించుకున్నట్లయితే ఈ కుంభరాశి వారికి ఆనందకరమైనటువంటి జీవితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా స్ట్రేంజర్స్, ఆగంతుకులు లేదా నూతన వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరినో నమ్మి డబ్బు పెట్టుబడి కంటే కూడా మీ యొక్క స్వశక్తిని, ఆత్మశక్తిని నమ్మి మీరు ముందుకు సాగినట్లయితే అన్ని విషయాల్లో మీరు ముందంజంగా ఉంటారని చెప్పొచ్చు. ఏదేమైనా నూతనంగా ఏ పనులు చేపట్టాలన్నా అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు అనుకూలమైన సమయం కాదు. కాబట్టి అనుకూలమైనటువంటి మే 2వ తారీఖు లోపలనే అన్ని పనులు పూర్తి చేసుకునే విధంగా మీ కార్యక్రమ రూపకల్పన చేసుకున్నట్లయితే మంచి విజయాలను పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి వారము బుధవారము మరియు శనివారము. కలిసి అదృష్ట సంఖ్య 8 మరియు 6. అలాగే ఇక గమనించుకున్నట్లయితే శుక్రవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని పారాయణం చేస్తూ అఖండ దీపారాధన, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసినట్లయితే తప్పకుండా
ఆ యొక్క స్వామి అనుగ్రహం వల్ల మీకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆరాధించాల్సినటువంటి దైవము హనుమంతుడి యొక్క ఆరాధన విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాది కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అలాగే పిండ ప్రదానాలు కుటుంబంలో చేయలేకపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అని అంటారు. మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల నిజాయితీగా శాస్త్రబద్ధముగా పితృదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అలాగే కాశీలో మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో ప్రతిరోజు కూడాను అన్నదాన కార్యక్రమాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ మీ యొక్క ఆనందాన్ని కాశీలో ఉన్నటువంటి శివబంధువులతో పంచుకోవాలని అనుకుంటే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం యజ్ఞంలో మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి చెప్పిన విషయాలన్నీ కూడా మీరు వివరాలు తెలుసుకొని తదనుగుణంగా మీరు ముందుకు సాగి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క 2024లో వచ్చేటువంటి ఇబ్బందులు, అడ్డంకులు, సమస్యలు, కష్టాలు, నష్టాలు అన్ని తొలగి దైవానుగ్రహం అంతకు మించినటువంటి ఆత్మవిశ్వాసంతో ఈ 2024 సంవత్సరం అంతా కూడా ముందడుగు వేయాలని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.